హాయ్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఏంటంటే చిక్కుడుకాయ పొటాటో కర్రీ చేశాను. దానికి తోడుగా మిరియాలు రసం చేద్దామని, టమాటో మిరియాలు రసం చేద్దామని. బయట బాగా చలిగా ఉంది, వర్షం వచ్చేలా ఉంది, కానీ కొంచెం ఘాటుగా చారు చేసుకుని తింటే బాగుంటుందని అనిపించింది. కూరలోకి ఈ రసం చాలా బాగుంటుంది. ముందుగా ఏంటంటే నూనె పెట్టుకోవాలి. నూనె పెట్టుకొని దాంట్లోకి వెల్లుల్లిపాయలు చితక్కొట్టి వెల్లుల్లిపాయలు తాలింపు వేసుకుంటాం. కొంచెం నూనె కాగిన తర్వాత వేయాలి, కొంచెం ముందు పడిపోయినాయి. నూనె కాగిన తర్వాత వేసుకుంటే చక్కగా చట్పట్లాడుతూ ఆ వెల్లుల్లిపాయలు వేగితే ఆ వెల్లుల్లిపాయల తాలూకా వాసన కానీ దాని తాలూకా ప్రాపర్టీస్ కానీ అన్నీ ఆయిల్లోకి వెళ్తాయి అన్నమాట. నూనె ఎప్పుడు కూడా తాలింపు నూనె కాగిన తర్వాత వేసుకోవాలి. పొరపాటున పడిపోయింది, కాగిపోయింది అనుకుని వేసేసాను అన్నమాట. ఇప్పుడు ఆవాలు జీలకర్ర, ఎండుమిర్చి వేసాను కదా, ఆవాలు జీలకర్ర వేస్తాను. ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేగిన తర్వాత ధనియాలు. ఈ ధనియాలు వేయడం వల్ల రసంకి మంచి పులుసు టేస్ట్ వస్తుందండి చక్కగా. ఈ అంటే చాలామంది ఏంటంటే చారు అంటే చారు అని నీరసంగా అంటే లెక్కలేనట్టుగా తీసేస్తారు. ఆ రసం అనేది, ఆ చారు అనేది మంచిగా చేసుకుంటే నిజంగా దాని అంత అద్భుతమైన వంటకం ఇంక కూరలేం అక్కర్లేదు. ఉట్టి చారును ఒక ఆమ్లెట్ పెట్టుకుంటే బోళ్ళు అన్నం తినచ్చు చక్కగా, అంత బాగుంటుంది రసం. కాకపోతే ఆ రసం మంచిగా చేసుకోవాలి. ఏదో నీళ్ళు పోసి చింతపండు వేసి తాలింపేసి పెట్టేయడం అట్లా కాకుండా అందులో ఏమేమి వేయాలనేది పర్ఫెక్ట్గా వేస్తే. మిరియాల పొడి అండి అది, మిరియాల పొడి. ఇదేంటంటే మిరియాలు చలిగా ఉంది కాబట్టి జలుబులు రొంపులు అవన్నీ వస్తాయి అన్నమాట ప్రస్తుతానికి. చల్లదనం పోవడం కోసం అనేసి వేడి చేయాలి, శరీరానికి వేడి చేయాలి కాబట్టి మిరియాలు కలుపుతున్నాను అన్నమాట. ఇది మిరియాలు అనేది ఆప్షన్ అనమాట, మనం కావాలంటే వేసుకోవచ్చు, వద్దనుకుంటే మానేయచ్చు. మిరియాలు అనేది వేసుకుంటే ఇలాంటి అట్మాస్ఫియర్కి బాగుంటుంది. అదే సమ్మర్ అయితే కనుక ఖచ్చితంగా వేసుకోకూడదు, వేడి చేస్తుంది కాబట్టి. ఇప్పుడు టమాటా గుజ్జు చేసుకున్నాను కదా, అది వేసేసానండి. అందులో 2 టమాటాల గుజ్జు అది. ఇప్పుడు ఇందులో నేను చింతపండు కూడా వేస్తాను. చింతపండు ఇష్టం లేని వాళ్ళు చింతపండు మానేస్తే కూడా ఈ చారు చాలా బాగుంటుంది. చింతపండు మానేసి ఉట్టి టమాటాలతోటే ఈ రసం గుజ్జు తీసుకుని, టమాటాల గుజ్జు తీసుకుని ఈ రకంగా ధనియాలు మిరియాలు అన్నీ వేసి తాలింపు పెట్టుకుని దీన్ని రసంలా చేసుకున్నా కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. అయితే ఈ టమాటాలు కొంచెం పచ్చిగా ఉంటే పులుపు దిగుతుంది, టేస్ట్ బాగుంటుంది. అవే పండిపోయిన టమాటాలు అయితే తీయగా ఉంటుంది. అలా చూసుకుని అడ్జస్ట్ చేసుకుని మనం చేసుకోవచ్చు అనమాట. చింతపండు వేసాను నేను. పప్పు టమాటా చేసినా కూడా, పప్పు తర్వాత దోసకాయ అలాంటి కలుపు పప్పులు వేసినా కూడా అందులో కొద్దిగా చింతపండు తగిలిస్తాను అనమాట, టేస్ట్ బాగుంటుంది అనేసి. నాకు అదొక అలవాటు. టమాటా వేసినా కూడా కొద్దిగా చింతపండు వేస్తాను. ఉప్పు వేసేసానండి. ఇప్పుడు ఈ టమాటా గుజ్జు అంతా కూడా మనకి నూనెలో వేగుతుంది, పచ్చిది కాకుండా నూనెలో వేగుతుంది. పసుపు వేసాను. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగాలన్నమాట, పచ్చినీరంతా పోయేదాకా వేగితే అప్పుడు మనకి ఒరిజినల్ టేస్ట్ అనేది బయటకు వస్తుందన్నమాట. కొత్తిమీర వేసాను. ఇందులో మనం ఏం తక్కువ చేసాం, అన్నీ వేసాం. కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసాం. ఇక మనకి అందుబాటులో ఉంటే కొంచెం మునగాకు కూడా వేసుకోవచ్చండి. ఇందులో మునగాకు వేస్తే కూడా చాలా చాలా మంచిది, హెల్త్కి మంచిది. మెయిన్గా ఇది అన్నీ ఇందులో ఉన్నవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది. ధనియాలు చాలా మంచిది, జీలకర్ర, ఆవాలు, తర్వాత మిరియాలు అన్నీ హెల్త్కి సంబంధించిన ఐటమ్స్ అన్నమాట. కనుక మనం మునగాకు కూడా వేసుకుంటే అందులో మరిగి చాలా చాలా మంచిదన్నమాట. కొత్తిమీర కూడా ఎంత మంచిదండి, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అన్నీ లేకుండా చేస్తుంది కొత్తిమీర. అలా ఇందులో వేసే ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఆయుర్వేద వనమూలికల కిందే లెక్క. మనం రెగ్యులర్గా వాడుకుంటున్నాం కాబట్టి బెల్లం వేసాను కొద్దిగా లాస్ట్లో.
రెగ్యులర్గా వాడుకుంటున్నాం కాబట్టి ఓ అల్లమే కదా, ఓ బెల్లమే కదా, లేకపోతే ఒట్టి జీలకర్రే కదా అట్లా ఉంటుంది. కానీ నిజంగా ఇవన్నీ కూడా ఆయుర్వేదిక వనమూలికల కిందే లెక్క అనమాట మనకి. అవన్నీ వంటింటి వైద్యం అంటారు కదా. ఇందులోనే మన పూర్వీకులు, మన పెద్దలు అన్నీ ఆలోచించి చక్కగా మన హెల్త్కి కావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా ఇందులో ఈ దినుసుల్లో ఉన్నాయని కనిపెట్టి మనం వాడుకోవడాన్ని అలవాటు చేశారనమాట. అది మనం గ్రహించుకోవాలి. థ్యాంక్ యూ అండి. అందరికీ ఈ చారు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కామెంట్స్ పెట్టండి తప్పనిసరిగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.